అరటి మార్కెట్ పై పర్యవేక్షణ ఉండాలి. పత్తి మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ. అందేశ్రీ గద్దర్ కుటుంబాలకు అండగా ఉంటాం. కౌలకు మా ప్రభుత్వం గౌరవం ఇస్తుంది. ఫ్యూచర్ సిటీలో ఇళ్లు కట్టిస్తామన్న సీఎం రేవంత్. అప్పులు లేకుంటే హామీలన్నీ అమలయ్యేవి. ఏడాదికి 75,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. పథకాలపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు. భూదోపిడీ కోసమే హెచ్ఎల్టీపీ పాలసీ. కేటీఆర్ ప్రశ్నలకు సమాధానమేది? కాంగ్రెస్ సర్కార్కు హరీష్ రావు ప్రశ్న. ఆరోపణలు అబద్ధాలు కేటీఆర్ హరీష్ కు అలవాటే. దమ్ముంటే ఆధారాలతో నిరూపించండి. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. బడాబాబులకు భూములు కట్టబట్టే యత్నం. హెచ్ఎల్టీపీ నిర్ణయం వెనక భూ కుంభకోణం. మరిన్ని ఉప ఎన్నికలొస్తాయన్న లక్ష్మణ్. ఉప ఎన్నికొచ్చినా నేనే అభ్యర్థి. న్యాయ నిపుణులతో చర్చించి సమాధానమిస్తా. సమయం కావాలని స్పీకర్ను కోరానన్న కడియం. కల్తీ నెయ్యితో లడ్డూలు చేశారని దుష్ప్రచారం. ల్యాబ్ నివేదిక రాకుండానే సీఎం ఆరోపణలు. నెయ్యి ధరలపైన తప్పుడు ప్రచారమేనన్న వైవి. జలవనరులపై జగన్ది కపట ప్రేమ. 5 ఏళ్లు అధికారంలో ఉండి నిద్రపోయారా? ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు కాపాడారన్న నిమ్మల. చంద్రబాబు పాలనలో పల్లె కన్నీరు పెడుతోంది. ఇరిగేషన్ లో నిమ్మలకు ఓనమాలు రావు. మాటలు తప్ప చేసిందేమీ లేదన్న పేర్ని నాని. తెలంగాణలో ఊపందుకున్న స్థానిక సమరం. పంచాయతీ ఎన్నికలకు జీవో విడుదల. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు. భారీగా ఆయుధాలతో పాటు బుల్లెట్స్ స్వాధీనం. 3వ రోజు ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ. స్వయంగా విచారించిన సిపి సజ్జనార్. యూజీబీటీ లావాదేవీల పరిశీలన. ఐబొమ్మ రవిని పోలీస్ శాఖలోకి తీసుకోవాలి. సైబర్ నేరాల నియంత్రణకు వాడుకోవాలి. ప్రభుత్వానికి సీనియర్ అడ్వకేట్ సివిఎల్ విజ్ఞప్తి. సింగూర్ డ్యామ్ కు అధ్యయన కమిటీ. మరమ్మతుల కోసం ఆనకట్ట పరిశీలన. 10 టీఎంసీల నిల్వతో మరమ్మతులు చేసే ఛాన్స్. తమిళనాడులో ముదిరిన మెట్రో రైల్ వివాదం. రాష్ట్ర ప్రతిపాదనలను తిరస్కరించిన కేంద్రం. అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న స్టాలిన్. బెంగళూరులో 7 కోట్ల చోరీ కేసులో దర్యాప్తు. 3 నిందితుల అరెస్ట్. 5.76 కోట్ల నగదు స్వాధీనం. యూపీ బరేలీలో మరోసారి హై టెన్షన్. అల్లర్ల కేసు నిందితుడి ఆస్తుల కూల్చివేత. భారీ బందోబస్తు మధ్య తొలగింపు. చండీగఢ్ లో తీవ్ర ఉద్రిక్తత. కేజ్రీవాల్ నివాసాన్ని ముట్టడించిన బీజేపీ. ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం. ఎర్రకోట పేలుడు కేసులో కీలక పరిణామం. ఉగ్రవాది జసీర్ పిటిషన్ కు కోర్టు అనుమతి. న్యాయవాదిని కలిసేందుకు పర్మిషన్. గౌహాతీలో భారత్ తో 2వ టెస్ట్. 6 వికెట్లకు 247 రన్స్ చేసిన సౌత్ ఆఫ్రికా. 3 వికెట్లు తీసిన కుల్దీప్.